శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే డేంజర్ మూల నైరుతి మూల అనే వీడియోని చేయబోతున్నాను. మన వాస్తు శాస్త్రంలో ప్రతి మూలకు కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క మూలకు ఒక్కొక్క దిక్పాలకులు ఉన్నారు. అదేవిధంగా చెడు అయితే చెడ్డ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా మన గృహానికి నైరుతి మూల నిరుతుడు అనే రాక్షసుడు ఉంటాడు కాబట్టి చెడు ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అన్ని మూలలకల్లా డేంజర్ మూల నైరుతి మూల. ఎందుకంటే ప్రధానంగా మరణాలు సంభవించిన, లేదంటే ఆర్థికంగా చితికిపోయినా, లేదంటే ఆరోగ్యం చెడిపోయిన, దీర్ఘకాలిక వ్యాధులున్న మీ ఇంటి నైరుతి మూల దోషం ఉందేమో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు నైరుతి మూల ఏ విధంగా మనకి దోషం ఏర్పడుతుంది, ఎన్ని కారణాలు ఉంటాయి అనే విషయాన్ని నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రేక్షకులందరూ గమనించండి. ముందుగా ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం, ఇది వాయవ్యం, ఇది నైరుతి. మనం ప్రస్తుతం నైరుతిని మాట్లాడుకుంటున్నాం. అంటే పడమరకి దక్షిణానికి మధ్యనున్నటువంటి మూలే మనకి నైరుతి మూల అవుతుంది. ఇది ఎప్పుడు అంటే మన స్థలం ఉత్తరం 0 డిగ్రీస్కి కానీ 360 డిగ్రీస్కి కానీ ఉన్నప్పుడు మాత్రమే ఇది నైరుతి మూల అవుతుంది. కొన్ని సందర్భాలలో డిగ్రీస్ టిల్ట్ అయినప్పుడు నైరుతి మూల ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. ప్రధానంగా మనం ఇప్పుడు 0 డిగ్రీస్కి ఉన్నప్పుడు ఏ విధమైన దోషాలు ఏర్పడతాయో చూద్దాం. మొట్టమొదటి కండిషన్ ఏంటంటే మనకి గృహంలో నైరుతి మూల 90 డిగ్రీస్కి ఖచ్చితంగా ఉండాలి. అంటే పడమర గోడ మరియు దక్షిణం గోడ మూల మట్టానికి, అంటే మట్టానికి రైట్ యాంగిల్లో ఉండాలి. ఇది 90 డిగ్రీస్ ఉండాలి కాంపౌండ్ వాల్. అదేవిధంగా గృహం యొక్క 2 గోడలు, దక్షిణ గోడ పడమర గోడ కూడా 90 డిగ్రీస్కి ఉండి తీరాలి. అర్థమవుతుంది కదా మిత్రులారా? 90 డిగ్రీస్కి ఉండాలి. అంటే ఈ మూల పెంపు తెంపు అనేది ఖచ్చితంగా ఉండకూడదు. అంటే ఇక్కడ ఆగ్నేయం ఇలా పెరుగుతూ వెళ్ళినా, అంటే మన పాయింట్స్లో అరంగుళం పెరిగినా కానీ దోషమేనండి. ఇది ఇలా పెరిగినా కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే పక్క గృహం వారు కాంపౌండ్ వాళ్ళు ఈశాన్యం పెంపు కోసం మన దాంట్లోకి వస్తారు ఇలాగా. లేదంటే వాళ్ళే ఇక్కడ వాళ్ళకి వాయవ్యం అవుతుంది, మీకు నైరుతి అవుతుంది, వదులుతారు. మనం కాంపౌండ్ వాల్ పెట్టుకోకుండా ఆ వాల్ ఉంది కదా అని కట్టేసుకుంటుంటారు. అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే ఇక్కడ మనకి 2 అడుగుల 1 అంగుళం ఉంటే ఇక్కడికి వచ్చేసరికి 2 అడుగులే ఉంటుంది. ఇప్పుడు ఏమైందండి? 2 అడుగులు 1 అంగుళం అంటే నైరుతి ఖాళీ ఎక్కువ వచ్చింది, నైరుతి పెరిగిన దోషం వర్తిస్తుంది. కాబట్టి పక్కింటి వారి కాంపౌండ్ వాళ్ళు వాళ్ళిదే, మీ కాంపౌండ్ వాళ్ళు మీదే అన్నట్టు ఎవరి వాళ్ళు వారు నిర్మించుకుంటేనే మంచిది. ఈ విధమైన దోషం మీరు సాధారణంగా కనిపెట్టలేరండి. ఎందుకంటే సాధారణంగా వచ్చి ఇలా చూసేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరైనా సరే సరిగ్గానే ఉంది కదా అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ 2 అడుగులు ఉందంటే ఇక్కడ 2 అడుగులు ఉండి తీరాలి. అదేవిధంగా ఇక్కడ 2 అడుగులు ఉంటే వాయవ్యం వైపు కూడా ఇంటి గోడకి ప్రహరీ గోడకి కూడా 2 అడుగులే ఉండాలి. ఇలాంటి కండిషన్లోనే మీకు 90 డిగ్రీస్ వస్తుందండి. అదేవిధంగా నైరుతి మూల మనం బాత్రూమ్స్ తీసినప్పుడు దక్షిణ నైరుతి అయితే యజమానురాలికి దోషం, అనారోగ్యాలు కావచ్చు, మరణమే సంభవించవచ్చు. ఎందుకంటే సాధారణంగా అనారోగ్యాలు చూస్తూ ఉంటాం. ఇంకొక మూల తూర్పు ఆగ్నేయంలో వీధిపోటు కానీ, ఉత్తర వాయువ్యంలో వీధిపోటు కానీ, లేదంటే ఇంకొక ఈశాన్యంలో తెంపు కానీ ఉన్న సందర్భాల్లో ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పడమర నైరుతి బాత్రూమ్ ఉంటే యజమానికి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బంది, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో ప్రతి అపార్ట్మెంట్కి కూడా పడమర నైరుతిలో, అదేవిధంగా దక్షిణ నైరుతిలో బాత్రూమ్స్, అటాచ్డ్ బాత్రూమ్స్ ఇస్తూ ఉన్నారు. వారి ఇంట్లో మీరు చూస్తే అటాచ్డ్ బాత్రూమ్ వల్ల మాత్రమే వారికి కలిగే ఫలితాలు ఎలా ఉంటాయంటే షుగర్ వ్యాధి, బీపీ, లేదంటే థైరాయిడ్, కిడ్నీ సమస్యలు, హార్ట్కి సంబంధించిన
అనారోగ్యాలు ఖచ్చితంగా ఉంటాయి. మీరు పరిశీలన చేయవచ్చు. ఎందుకంటే ప్రతి వీధిలోనూ కూడా అప్పుడు చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మీ అంతటా మీరే పరిశీలన చేసిన ఈ రిజల్ట్స్ కనిపిస్తాయండి. నైరుతి మూల అంత డేంజర్. ఆర్థికంగా కూడా మనల్ని పాడు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నైరుతి మూల మనం సెప్టిక్ ట్యాంకు పెట్టరాదు, బాత్రూమ్ కూడా పెట్టరాదు. ఈ రెండు కూడా పెట్టకూడదండి. కొన్ని సందర్భాల్లో మనం నైరుతి మూల అంటే దక్షిణ నైరుతిలో కానీ పడమర నైరుతిలో కానీ మెట్లు వేస్తూ ఉంటాం. అంటే దక్షిణ ఫేసింగ్ అయితే ఇక్కడ మెట్లు వేస్తాం, పడమర ఫేసింగ్ అయితే ఇక్కడ మెట్లు వేస్తాం. యాక్చువల్గా అయితే ఇక్కడ వేయాలి మెట్లు పడమర ఫేసింగ్కి, కానీ ఇది కొన్ని సందర్భాల్లో కుదరదు. కొన్ని సందర్భాల్లో మ్యాక్సిమం కుదరదు. ఎందుకు కూడా నేను తర్వాత పడమర ఫేసింగ్ వీడియో చేసినప్పుడు చెప్తాను. ఇక్కడ వేస్తున్నాం, ఇక్కడ వేయచ్చు, దోషం ఏం కాదు. కాకపోతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఫాలో అయినప్పుడు మాత్రమే పడమర నైరుతి మెట్లు వేయాలండి. ఆ పడమర నైరుతి మెట్లు ఎలా వేయాలో సపరేట్గా ఒక వీడియో చేసుకుందాం. ప్రస్తుతం నైరుతి మూలం మెట్లు వేసినప్పుడు దాని కింద బాత్రూమ్ ఎట్టి పరిస్థితుల్లో తీయరాదు. బాత్రూమ్ తీయొద్దన్నారు కదా అని చెప్పి స్పేస్ కుదురుంది కదా అని స్టోర్ రూమ్ తీస్తూ ఉంటారు కొంతమంది. స్టోర్ రూమ్ కూడా తీయరాదు, అది క్లియర్గా ఉండాలి. మెట్లు అంటే మెట్లు మాత్రమే వేయాలి. దాని కిందంతా ఫ్రీగా ఉండాలి, మనం వాక్ చేసేలాగా. ఎక్స్టెండ్ చేయకూడదండి. ఇలా మనం ఎప్పుడైతే రూమ్ తీసి ఎక్స్టెండ్ చేసామో నైరుతి మూల పెంపు అవుతుంది. నైరుతి మూల పెంపు ఇంట్లో ఖచ్చితంగా అప్పుల పాలు అయిపోయి ఉంటారండి. మీరు డ్యామ్ షూర్ ఇంకా చూడక్కర్లేదు. అప్పుల పాలయ్యారంటే నైరుతి మూలకు సంబంధించి పెంపు ఉంటుంది. కాబట్టి నైరుతి మూలలో మనం స్టెప్స్ వేసినప్పుడు ఈ విధంగా కూడా చేయకూడదు. ఇంకా కొన్ని సందర్భాల్లో నైరుతిలో వీధి పోట్లు ఉంటూ ఉంటాయి. రిమైనింగ్ ఎక్కడ వీధి పోట్లు తరిగినా ఒక ఎత్తు అయితే నైరుతి పడమర నైరుతి అయితేనే, దక్షిణ నైరుతి అయితేనే వీధి పోటు తగిలిందంటే ఇంకా ఆ స్థలం పని చెయ్యదు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి స్థలం తక్కువకు వస్తుంది కదా అని కొన్నా, అందులో గృహ నిర్మాణం చేపట్టిన ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే అవుతుంది. కాబట్టి ఏ రెమెడీ పాటించినా నైరుతి మూల ఉంది వీధిపోటు, ఇక్కడ మనం వాల్ పెట్టేద్దాం, అద్దం పెట్టేద్దాం, దేవుడు ఫోటో పెడదాం, ఇక్కడ విగ్రహం పెడదాం అని రకరకాలు చేసినా కూడా పని చేయవండి. కొత్తగా కొనే వాళ్ళకి ఆల్రెడీ మీరు అందులో ఉంటున్నారు, అనుభవిస్తూ ఉన్నారు అనుకోండి, వేరే ఏం చేయలేము. అలాంటి సందర్భాల్లో రెమెడీకి వెళ్ళండి. మీకు ఆప్షన్ ఉన్నప్పుడు రిస్క్ చేయడం ఎందుకని అడుగుతున్నాను. మీకు తప్పదు, పూర్వార్జితం ఉంది, పూర్వార్జితం ఇల్లు వచ్చింది, దాంట్లోనే ఉండాలి. అలాంటప్పుడు రెమెడీ పాటించండి. అంతేగాని తక్కువకు వస్తుంది కదా రెమెడీస్ చేసుకుందామని రిస్క్ చేయమని ఎవరు చెప్పారండి? కాబట్టి రిస్క్ చేయవద్దని చెప్తున్నాను. ఈ రెండు మూలల వరకు తగిలింది ఏ డైరెక్షన్లో కొన్ని కార్నర్లు ఇలా తగులుతూ ఉంటుంది. అలాంటివి కూడా చాలా ఇబ్బంది అండి. కాబట్టి నైరుతి మూల వీధి పోటు కూడా పని చేయదు. కొంతమంది నైరుతి మూల కుళాయిలు తీస్తూ ఉంటారండి. దక్షిణ ఫేసింగ్ అయితే ఇక్కడ ట్యాప్ పెడుతూ ఉంటారు, పడమర ఫేసింగ్ అయితే ఇక్కడ ట్యాప్ పెడుతూ ఉంటారు. నైరుతి మూల ట్యాప్ కూడా పనిచేయదండి. ట్యాపే కదా అని మీరు అనుకుంటారు. ఈ మూల ఎప్పుడూ కూడా హైట్గా ఉండాలని ఎందుకన్నారండి? నైరుతి మూల హైట్గా ఉండాలని అందరికీ తెలుసు, అందరి నోట్లో నాంతా ఉంటుంది. ఎందుకంటే హైట్గా ఉంటే వాటర్ స్టోరేజ్ ఉండదు. ఫ్లాట్గా అదే హైట్గా ఉంటే వాటర్ ఫ్లో అయిపోద్ది, ఇలా ఫ్లో అయిపోద్ది, లేదంటే ఇలా వైపు ఫ్లో అయిపోద్ది. ఇక్కడ ఫ్లోటింగ్ ఉండదు, తడి ఉండదు అని. మీరు ఎప్పుడైతే ట్యాప్ పెట్టారో 10 సార్లు కాళ్ళు కడుక్కున్నా, లేదంటే వేరే వేరే అవసరాలకు వాడుకున్నా, అక్కడ ఎప్పుడు తడి ఉంటుంది. నైరుతి మూలలో తడి ఉండకూడదు అని కండిషన్. హైట్గా ఉండాలంటే కండిషన్ ఏంటంటే తడి ఉండకూడదని, గుంటలు ఉండకూడదని. గుంట ఉన్నా కానీ వాటర్ స్టోరేజ్ అయ్యి ఉంటుంది కదా అక్కడ. ఈ మూల ఎట్టి పరిస్థితుల్లో వాటర్ స్టోరేజ్ ఉండకూడదు. ఇంకొంతమందికి డౌట్స్ వస్తూ ఉంటాయి, మరి నైరుతి మూల వాటర్ ట్యాంక్ పెడతాం కదండి. వచ్చిందండి డౌట్? రాకపోతే మీకు వీడియో అర్థం అవ్వాలన్నట్టు. డౌట్ వచ్చిందంటే వీడియో బాగా అర్థమవుతున్నట్టు. వాటర్ ట్యాంక్ ఎందుకు, ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని కూడా మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. వాటర్ ట్యాంక్ కూడా నైరుతి మూల కరెక్ట్ కాదు, అది సెకండ్ ఆప్షన్ నా ఉద్దేశంలో. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే వరుణ స్థానం. ఆ స్థానాల గురించి వాటర్ ట్యాంక్ సపరేట్ చేసుకుందాం, ఎందుకంటే ఇది వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇక్కడ ట్యాప్స్ కూడా పని చేయవు అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి ఈ రీసెంట్ అంటే ఒక 20-30 ఏళ్ల క్రితం వచ్చిన బుక్స్లో నైరుతి మూల నుంచి కూడా మీరు వాడిన వాటర్ అంటే ఈ పైప్ లైన్ వాటర్ ఇక్కడ నుంచి ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు, ఇక్కడ నుంచి కూడా ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు, ఎక్కడ దగ్గరకు ఉంటే అలా పైప్ లైన్ రన్ చేసేయచ్చు అని రాయడం జరిగింది. అది కూడా దోషమే. నైరుతి మూల నుంచి వాడకం నీరు కానీ, సెప్టిక్ ట్యాంక్లో వాటర్ కానీ బయటకు వెళ్ళకూడదు. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు.
అంటే వాడకం నీరు వెళ్ళొచ్చు, సెప్టిక్ ట్యాంక్ నీళ్ళు కాదు. సెప్టిక్ ట్యాంక్ నీళ్ళు వెళ్ళొచ్చు అంటే ఇక్కడ వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. అర్థమైంది కదండి. వాడకం నీరు వేరు, సెప్టిక్ ట్యాంకుకి సంబంధించిన నీరు వేరు. ఈ నైరుతి మూల భాగంలో ఏ నీరు వెళ్ళకూడదు. అర్థమవుతుంది కదండి. కాబట్టి ఇవన్నీ పాయింట్లు మీరు దృష్టిలో ఉంచుకుంటారని తెలియజేస్తూ, ప్లానులకు విజిట్లకు మాత్రమే ఛార్జీలు వర్తిస్తాయి తప్ప టెలిఫోనిక్ అపాయింట్మెంట్కి ఎటువంటి ఛార్జీలు వర్తించవు. మీకు ఉన్నటువంటి ప్రతి సందేహాన్ని మేము మాకు తీరిక దొరికిన సమయంలో నివృత్తి చేస్తాము. కాబట్టి మేము ఖాళీ సమయంలో మాత్రమే మాట్లాడతామని తెలియజేస్తూ, నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.